వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. Those who trust in the Lord are like Mount Zion, which cannot be shaken but endures forever. 125వ దావీదు కీర్తన మొదటి వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన దేవుడు తన వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ముందుకి కొనసాగుతూ అనేక విషయాల మీద, అనేక పరిస్థితుల మీద, మన శాయశక్తుల మీద, సామర్థ్యాల మీద మనకు అపారమైన నమ్మకం ఉంటుంది. మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి, జ్ఞానమును బట్టి, మన మీద మనకున్న నమ్మకాన్ని బట్టి చాలాసార్లు అనుకుంటాం, నాకేమీ పర్వాలే, నాకేమీ తక్కువ లేదు, నేను ఏదైనా చేయగలను, ఎలాగైనా సాధించగలను అని. ఆ నమ్మకం ఒకంత ధైర్యాన్ని ఇస్తే మన ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్న నేపథ్యంలో కొన్నిసార్లు జయాలు, అపజయాలు ఇవన్నీ మనం ఎదుర్కొనటం సహజం. కొన్నిసార్లు ఆశించినటువంటి రిజల్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు ఆశించిన రీతిలో ఫలితాలు రావు. ఈ నూతన దినములో మనలను ప్రేమించిన దేవుడు నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ మీద నమ్మిక, నీ శక్తి సామర్థ్యాల మీద నమ్మిక, పరిస్థితుల మీద, నీ వెనుకున్న వారి మీద కాదు. అవన్నీ శాశ్వతమైనవి కావు. నువ్వు భాగ్యము సంపాదించుకోవటానికి నీకు సామర్థ్యం ఇచ్చినటువంటి దేవుడు నీతో అంటున్నాడు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే నీ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచేవారు కదల్చబడరు. ఏ పరిస్థితి వచ్చినా, ఎన్ని ఒడిదుడికలు వచ్చినా, నీ చుట్టూ ఎన్ని శోధనలు నిన్ను చుట్టుముట్టినా నీవు కదల్చబడవు. నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుడు నిన్ను బలపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్నటువంటి నీవు ఒకవేళ బాధలో, వేదనలో, నిరాశలో, నిస్పృహలో నువ్వు చెదరగొట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. గమ్యాన్ని కోల్పోయి సందిగ్ధతలో ఉన్నావేమో. నీ మనసులో ఎలా, ఇప్పుడు ఎవరు, ఏం చేయాలి అనేటువంటి అనేక ప్రశ్నలు నిన్ను చుట్టుముట్టుతూ, నిన్ను కృంగదీస్తూ నీ ధైర్యాన్ని బలహీనపరుస్తున్నాయేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఉన్న నిరాశ, నిస్పృహలు, నీ చుట్టూ కమ్ముకుంటున్నటువంటి కారు మేఘాలలో నుండి నిన్ను విడిపించి ఆయన మహిమను నీ మీద ప్రకాశింపచేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితాలలో, నీ సంఘ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుని మహిమ కార్యాలు వ్యక్తిగతముగా నువ్వు అనుభవించటానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నీ పరిస్థితులు, చుట్టూ ఉన్న నేపథ్యం అది ఎలాగున్నా పర్వాలే. ఏ ఒక్కరూ నిలబడటలేదు, ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. ప్రతి ఒక్క పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో కూడా దేవుడు అంటున్నాడు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే నీవు కదల్చబడకుండా స్థిరమైన కొండవలి నేను నిలవబెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణములో, నీ జీవితంలో ఆయనే స్థిరమైన పునాదిగా, యేసు క్రీస్తు అనే బండ నీకు పునాదిగా ఉండినట్లయితే ఏ పరిస్థితికి నువ్వు కదల్చబడవు. ఏ శోధన, ఏ డిస్టర్బెన్స్, ఏ నిరాశ, నిస్పృహ నిన్ను ఆయన నుండి దూరపరచలేదు. నువ్వు కదల్చబడవు. లేఖనం అంటుంది, ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. పరిస్థితుల ప్రభావం చేత ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. నీవు ఆకాశానికి ఎక్కిపోయిన ఆయన ఉంటాడు. నువ్వు పాతాళానికి దిగిపోయినా రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదని
లేఖనము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ నీ కొరకు ఆయన ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను కలవరపెట్టే నేపథ్యాన్ని చూడొద్దు. నీ బరువు, నీ అనారోగ్యం, నీ టెన్షన్స్, నీకున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బంది అన్నీ ఆయన సన్నిధికి దగ్గరికి తీసుకునిరా. నీ భారం యెహోవా మీద మోపము అంటున్నాడు. నువ్వు కదల్చబడక స్థిరముగా నిలవబెట్టే దేవుడు నీ దగ్గరుండి నీ దగ్గర నిన్ను కలవరపెట్టే ప్రతి పరిస్థితిని ఆయన తీసుకోవటానికి 2 చేతులు చాచుంచాడు. ఇంకెందుకు ఆలోచన, ఇంకెందుకు వేదన? ఎంతకాలం ఈ వేదనతో, బాధలో, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తావు? రక్షించటానికి ఎవరో రావాలి, నన్ను తప్పించటానికి ఎవరొస్తారని ఎదురు చూస్తూ ఎన్నాళ్ళుంటావు? నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాలం నీ కొరకు నీ ఆయుష్ను పొడిగించి ఎదురు చూస్తూ నూతన దినమును నీ జీవితంలో అనుగ్రహించాడు. ఈ అనుకూలమైన సమయంలో నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకో. పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగి నీ చేతిని ఆయన చేతికి అప్పగిస్తూ, ప్రభువా, ఈ నూతన ప్రయాణాన్ని నీకిష్టమైన రీతిలో నేను కదల్చబడక స్థిరముగా నీ కొరకు సాక్షిగా నిలబడే రీతిలో నన్ను బలపరచమని ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నేను కూర్చుండుట లేచుట ఎరిగిన దేవుడువు, సమస్తమును ఎరిగిన దేవా, నా చేతిని నీ చేతిలోకి అప్పగిస్తూ ఉన్నాను. నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు యోగ్యమైన పాత్రగా కదల్చబడక నిత్యము నిలుచు సియోను కొండవలే నన్ను బలపరిచి నీ మహిమార్థమై వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.